గోపి కాలనీలో మన గురించి ఏమనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే మనల్ని దొంగలు అనుకుంటున్నారు బాబు. నిజానికి మనం కాదురా దొంగలం. దేశాన్ని దోచుకొని స్కాములు చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. మనం చిల్లర దొంగలు అంతే. మహా అయితే చీరలు, జాకెట్లు, లంగాలు, లుంగీలు, పైపుల దగ్గర ఉన్న బిందెలు తప్ప మనం ఇంకేం దొంగలు వచ్చలేదు అంతే. బ్రాలు కడ్రాయిలు మర్చిపోయారు బాస్. ఓ, నిన్న రాత్రి మన కాలనీ ఆడవాళ్ళంతా మన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. ఏ క్షణంలోనైనా సరే టాస్క్ ఫోర్స్ లో, ఎయిర్ ఫోర్స్ లో వచ్చి మనల్ని అరెస్ట్ చేయొచ్చు. ఎస్ బాస్. చూసావా, ఇవన్నీ మనం అమ్మినవే. ఒరే గోపి, మన కాలనీ వాళ్ళ బట్టలన్నీ బ్రాండెడ్ అనుకున్నావు ఏంటి? కాదు, పూర్ణ మార్కెట్ దగ్గర కొన్నివి. అఫ్ కోర్స్ మనం కూడా అక్కడ అమ్ముతున్నాం అనుకో. రే గోపి, ఆ మూర్తి అన్నాడు మన కాలనీ వాళ్ళందరి దగ్గర సీటీ డబ్బులు వసూలు చేసి పారిపోయారా? ఏం పీకర్రా వీళ్ళంతా? అవును బాస్. ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ మన మమ్మీనివే. బస్ మనం ఈ కాలనీలో దొంగతనాలు మానేద్దాం. ఏ ఈ కాలనీ బస్సు మనకి ఎక్కడే చేయట్లేదు బస్. పెట్టక్కడ అలా నేను పోలీసులకు భయపడే టైపు కంప్యూటర్ కాదురా నేను. అవును బాస్. ఇలా చిన్న చిన్న దొంగతనాలు ఏం చేస్తాం బాస్? కొడితే ఏం కుంభస్థలాన్ని కొట్టాలి. అందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటుందంటవా? ఏను కుంభస్థలం అంటే ఏను కొట్టమని కాదు బాస్, బాగా సౌండ్ పార్టీని చూసి సెట్ చేయమని. గురు చూసి కొడితే తగలని పండు లేదు, సరి చూసి కొడితే కుదరని డ్రెస్ లేదు, సరిగ్గా స్కెచ్ చేసి దిగితే చేతికి చిక్కందంటూ లేదు. ఏం చెప్పారు బాస్? నెక్స్ట్ స్కెచ్ ఎక్కడ్రా? బాసు పోలీసు. పరిగెట్టు. బాస్ 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 ఇంక నేను పరిగెట్టలేను బాస్, ఎందుకంటే అక్కడ చక్కటి వచ్చింది, సిమెంట్ గోడ వచ్చింది. నేను అనకరా, దొరికితే 4 గోడల మధ్య వేసుకుమెత్తారు. బాస్ బాస్ గుడ్ న్యూస్, చగ్గట పగిలిపోయింది బాస్. అవునా? పద అయితే. దొరకండ్రా, మీరు దొరికితే నాకు ప్రమోషన్ వస్తుంది. మేము దొరికితే మాకు మోషన్ వస్తుంది. అమ్మయ్యా, తప్పించుకున్నావురా బాబు. అమ్మ బాబోయ్, బతికిపోయావురా. సత్యం బాస్, దొరికారా నాకు కొడకలరా. ఎక్కడో పారిపోతాను, ఇక్కడ పారిపోతారు. ఆగండి సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం.
ఎందుకు సార్ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? మీ మీద మీ కాలనీలో ఆడవాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. పదండి స్టేషన్ కి. సార్ ఆగండి సార్ ఒక్క నిమిషం వదలండి సార్. ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు సార్ మీరు? ఇండియన్ పెనల్ కోడ్ 320, 420, 308, 108 ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు సార్ మమ్మల్ని? ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు సార్ మీరు? ఐపీసీ పెనాయిల్ కోడ్ కాదురా, పీనల్ కోడ్. ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం మీరు ప్రజల ప్రాపర్టీని దొంగిలించారు. ఏంటి సార్, బొక్కలు పడ్డ లుంగీలు, చిల్లులు పడ్డ చెడ్డీలు ఇవి కూడా ప్రజల ప్రాపర్టీయా? మేము చిల్లర దొంగలం సార్. మేము అల్లరదం సార్. మమ్మల్ని పట్టుకొని మీరు ఏం సాధిస్తారు సార్? మొన్న మా కాలనీలోని ఓటు కోసం నోటు తీసుకున్నారు సార్. వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను. మీకు దమ్ముంటే అరెస్ట్ చేయగలరా సార్? మన దేశంలో లంచ్ చేయలేనోడు ఉన్నాడేమో గాని లంచం తీసుకోలేనోడు లేడు సార్. సార్, టెర్రరిస్ట్ బోర్డర్ లో ఉంటాడు కానీ మన దేశంలో నేరస్తుడు అడుగడుగునా ఉంటాడు సార్. సార్, మీ ఆవిడ గారికి జాకెట్లు కానీ లంగాలు కానీ ఏమైనా కావాలా ఏంటి సార్? వీడియో మాట్లాడుతున్నా. ఆగండి సార్. సార్ నేను మొన్నే తిరుపతి వెళ్ళి వచ్చాను సార్. ప్రసాదం తీసుకొచ్చాను సార్. కొద్ది ప్రసాదం తినాను సార్. తిరుపతి ప్రసాదం కూడా దొంగతనం చేస్తారా? సార్ లేదు సార్, అలాగే లేదు సార్. ప్రసాదం సార్ కొద్ది తీసుకోండి సార్. కొద్ది తీసుకొని నా కళ్ళలోనే కారం కొడతారా? మీ స్కూల్ ఉందా? విష్ణు స్కూల్. ఇందులోనే మా పిల్లలు చదువుతున్నారు. టీచింగ్ బాగా చెప్తారా? చాలా బాగా చెప్తారు. నేను జాయిన్ అయ్యేదా? ఎత్తులో ఉన్నాను. మనిషే పెద్ద దొంగ, మనసే గజ్జ దొంగ, నిలువెత్తు విషమున్న మనిషే స్కమ్రమ్మ, మనిషి మనసే స్కమ్రమ్మ. దసరా దగ్గర పడింది బాస్. అయితే ఏం చేద్దాం అంటావరా? మనం దొంగతనాలు చేసిన ఇళ్లకెళ్ళి దసరా మామూలు అడుగుదాం. అప్పుడైతే గాని కోళ్ళని మేకల్ని మానేసి మనల్ని వేస్తారా దసరాకి. అర్థమైందా? బాస్, ప్రభుత్వం నుంచి దొంగలకి పెన్షన్ ఉండదా బాస్? గోపి, అసలు నీ బాధ ఏంట్రా? బాధ కాదు బాస్, మన సెటిల్ అవ్వాలా. ఆ కోయినూరు రోజు ఎక్కడ ఉందో చెప్పండి బాస్. మెడికల్ షాప్ లో ఉందిరా. చిచ్చి, బాస్ ఈ రోజు చేతులు దొరదేస్తున్నాయి. ఏదో ఒకటి చేయాలి బాస్. అయితే ఇచ్చిగాడు రాసుకోరా. ఇచ్చికట్టు కాదు బాస్, ఏదో ఒకటి స్కెచ్ చేయాలి. స్కెచ్ చెయ్యాలి, వచ్చేయాలి అని అనడమే తప్ప నీ వల్ల ఉపయోగం ఏముందిరా ఒక దొంగగా? లేదు బాస్, బీర్ చేసిన మూతలాగా అలా తీస్తారు. సరే అయితే ఈ రోజు ఏం చేయాలో నువ్వే చెప్పు. అయితే ఏం చేస్తాం బాస్, మనం దొంగతనం తప్ప. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. చూపించు. చూపించడానికి జేబులో లేదు బాస్, నా బుర్రలో ఉంది. బాస్, దొంగతనం చేసిన వస్తువులన్నీ తీసుకెళ్ళడానికి మనకు ఒక ఆటో కావాలి. మనం ఇప్పటికిప్పుడు ఆటో కొనాలంటే మన దగ్గర అంత డబ్బులు లేవు కదా గోపి. కొనాలంటే డబ్బులు కావాలి, కొట్టేయాలంటే ఇది ఉందిగా. అయితే ఓకే. ప్రసాదంలో విరేచనాలు టాబ్లెట్. అబ్బా ఏం స్కెచ్ చేసావురా గోపి. ఎక్కడికన్నా? నువ్వు నాకు బియ్యం పాలెం. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. మనిషే పెద్ద దొంగ,
ఆటో ఎంత పడుతుంది బాస్? ఎందుకన్నా కొందాం అనుకుంటున్నాను. అన్నా ఎందుకన్నా ఆటో 3,20,000 పడుతుందన్న. ఈఎంఐ 9,000 10,000 పడుతుందన్న. ఈఎంఐలో కడుతున్నా అప్పుడు పిల్లలు పోషిస్తాం అన్న. బిజినెస్ అయితే అస్సలేం బాగోలేదన్న. అంతేనంటావా? అంతే అన్న. ఆటో తీసుకోవడం వేస్ట్ అంటావు? వేస్ట్ అన్న. ఎందుకు బిజినెస్ ఏం లేదన్న ఆటోల పరిస్థితి. ఆటో కొట్టేద్దాం అనుకున్నాం కదా. అయ్యా మేము కాణిపాకం వరసిద్ధ వినాయకుడి గుడికి వెళ్ళాము. ప్రసాదం తెచ్చాము, తీసుకుంటారా? కొంచెం పెట్టండి భయ్యా. అయ్యా వాటర్ బాటిల్ వద్దా? రే గోపి, చూడు ఏదో ఎద్దడ్డు వచ్చినట్టుంది, బయటికి వెళ్ళి పక్కతో. ఎవరా మీరు? మీరెవరండి? ఆటో నాదిరా. ఆటో వాడు ఇప్పుడే డబ్బా వెళ్ళాడు. ఎవరు ఆటో దొంగలిస్తారా మీరు? అసలు మీరెవరండి? మాస్టర్. గోపి, ఆడు ఆటో కుట్టేద్దాడు మనం అనుకుంటే ఆడు మనకంటే పెద్ద దొంగలో ఉన్నాడు. ఇంతకీ ఆటో దొంగన మాట. ఇన్ని దొంగతనాలు చేసాం, ఎప్పుడు ఇన్ని దెబ్బలు తినలేదురా. అమ్మా అమ్మా. ఏంట్రా కడుపు పొడగలాడుతుంది? బస్ ఆడికి మనం తిన్నామేంటి? అదే ఉంటదిరా. ఏంట్రా ఎంత పని చేసావు? అక్క రామబావ చాలా మంచోడు అక్క. వాడు దొంగరా, చిన్నప్పుడు నా పట్టీలు దొంగతనం చేస్తాడు. అందుకే వాడు చూడడం మాట్లాడడం మానేశాం. అక్క ఇప్పుడు మనం అప్పుల్లోనే ఉన్నాం. మళ్ళీ మనకు అప్పులు తీరాలంటే అలాంటోడే కావాలా. నీకేమిచ్చాడ్రా? గోళీలు అక్క. గోళీలకి గోచులకే పడిపోతావరా? అయినా వాడి హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? నా మోకాళ్ళ దగ్గరికి కూడా రాడు. హైట్ చూడకక్క, వాడి హార్ట్ చూడు. మా ఇద్దరికి ఈడు చూడు బాగోదు. అక్క అక్క ఆగక్క. అక్క గోళీ దొంగతనం చేసింది. నీ గోళీ దొంగతనం చేయడం ఏంట్రా? బుర్రందా నీకు? నువ్వు గోళీలు తీ, బయటికి తీ. నువ్వు రామగడ్డ తిరిగినోడివే కదా, నువ్వు గోపియే కదా. లేవు నా దగ్గర లేవు. తీ బయటికి. చెక్ చేయరా నువ్వు జోబీలు? తీ బయటికి. అక్క ఇంకా 2 గోళీలు కూడా ఎత్తనే తీసుకుంటా. ఆ 2 గోళీలు కూడా బయటికి తీ. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి 2 గోళీలు? ఉంటాయి, తీ బయటికి. ఆ 2 గోళీలు కూడా ఇచ్చేస్తే నేను ప్రాణాలతో బతకను రా. ఆ రాముగాడితో తిరిగితే నన్ను అందరూ దొంగ 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 అంటున్నారు. ఇక వాడితో తిరగను, పులి స్టాప్ పెట్టేస్తాను. నువ్వు కూడా దొంగవే కదరా? ఎరా ఈ అక్కని తీసుకురమ్మంటే ఇన్ని తీసుకొచ్చారేంట్రా? అయ్యా వాళ్ళ అక్క ఇంటికి లేదయ్యా, అందుకే వీడిని తీసుకొచ్చానయ్యా. పోనీలేరా, వీడి కోసమైనా ఈ అక్క ఇక్కడికి వస్తుంది. ఎరా మీ నాన్న మీ అక్క మెచ్యూర్ ఫంక్షన్ కానీ 5 లక్షలు తీసుకున్నాడు. అడిగితే సరాసరి పైకి పోయాడు. పాపం మీ అక్క పెళ్లి ఇప్పుడు ఎవరు చేస్తారా? నేనే చెయ్యాలి. కాదు నేనే చేసుకోవాలి. 5 లక్షల అప్పు కాస్త వడ్డీతో కలిపి 10 లక్షలు అయింది. పాపం మీ అక్క ఇప్పుడు ఆ అప్పు ఎలా తీరుస్తుందిరా బామ్మర్ది? నేను నీకు బామ్మద్దేట ముసలినక్క.
నీకు మా అక్క కావాలా? మా బావకు తెలిస్తే నీకు తొక్కు తీస్తాడు. నన్నే ముసలనక్కంటారా? ఎవడ్రా నీ బావా? ఎవడు పేరు చెప్తే ఆడవాళ్ళు చీరలు జాకెట్లు బిందులు బయట పెట్టరు. అవಳ పేరు చెప్తే కోళ్ళు బుట్టలోకి వెళ్ళి భయంతో దాక్కుంటాయో. అవడు పేరు చెప్తే కుక్కలు గొలుసులు తెంచుకొని కరవడానికి వస్తాయో వాడే మా బావా. అంత మగాడా మీ బావా? రమ్మన్రా. ఎవడరా నేను కొట్టింది? ఈడేనా నీ బావా? హైట్ ఎంత తక్కువ ఉన్నాడు? హైట్ కాదు ముఖ్యం, బయట ముఖ్యం. ఇంతకీ నీ పేరేంట్రా? రాము స్వీట్ జాము. వీడొస్తే ట్రాఫిక్ జాము. ఎవడైనా వీడి ముందు కాము. నేను కాటు వేసే పాము, నా జోలికొస్తే తీస్తా నీ క్రీమ్. ఇప్పుడు రండిరా. ఇంకా కావాలా నీకు? ఏ సినిమా చూడట్లేదా? హీరో ఎప్పుడు ఫస్ట్ 4 దెబ్బలు తిన్న తర్వాతే బయట ఆడతాడు. ఇప్పుడు నేను నీకోసమే వెతుకుతున్నాను రా. నేను మీకోసం వస్తున్నా సార్. ఎందుకురా? నేను చిల్లర దొంగ సార్. ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ చీరలు జాకెట్లు పైపుల దగ్గర బిందెలు కొట్టుకుని బతుకుతున్నాను సార్. నేను కాదు సార్ అసలు దొంగ. మొన్న ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు కదా సార్, అది చేసింది వీడే సార్. అవునరా? ఆ అమ్మాయి దగ్గర నగలు కొట్టేసి ఇటువంటి దొంగలు వదిలేసి మాలాంటి వాళ్ళని పట్టుకుంటే మీకేమొస్తుంది సార్? ఇటువంటి వాళ్ళని పట్టుకోండి సార్, మీకు ప్రమోషన్లు వస్తాయి. ఇదిగోండి సార్ నగలు. అగా ఇదిగోండి సార్. ఏరా ఇదిమా? థ్యాంక్ యూ రా. ఓకే సార్, జై హింద్. థ్యాంక్ యూ రా.